కాసేపట్లో వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గ్రేటర్ వరంగల్ నగరంలోని వరద కాలనీలను ఏరియా సర్వే ద్వారా పరిశీలించేందుకు సీఎం టూర్ ఉండబోనుంది. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమంలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరొక వైపు సీఎం రాక కోసం వరద బాధితులు ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే అంశం మీద వరంగల్ వరద ముంపు ప్రాంతాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. నేడు వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయబోతున్నారు. కాసేపట్లో వరంగల్కు రాబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా సమాయత్తమైందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఈరోజు నిన్న జరిగినటువంటి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 118 ప్రభావిత ప్రాంతాలను అయితే వరంగల్ అధికారులు అయితే గుర్తించారు. దాదాపుగా గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పూర్తిగా స్లమ్ ఏరియాలో మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే వరద ప్రభావంగా దాదాపుగా 3 చెరువులు అంటే ముఖ్యంగా ఏదైతే ఊర చెరువు, దాంతోపాటు ఉర్సు రంగ సముద్రం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆగర్తల చెరువుకు సంబంధించినటువంటి అంశంలో 3 ప్రాంతాల్లో మత్తడి పోయడంతోనే ఒక్కసారిగా కాలనీ వాసులకు భయాందోళనకు గురి చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా కాలనీలు ఇండ్లు నీట మునిగినటువంటి సందర్భం ఉంది. దీనిపైన సమగ్ర విచారణ చేసి ఈరోజు అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకునేందుకైతే రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నారు. ప్రధానంగా 118కి సంబంధించినటువంటి స్లమ్ ఏరియాల్లో నీళ్లలో జల దిగ్బంధంలో ఉన్నటువంటి వారికి ఆ సహాయక చర్యలు అయితే ఇప్పటికే మంత్రి కొండ సురేఖ అదేవిధంగా జిల్లా కలెక్టర్లు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయక చర్యలు అయితే చేపట్టారు. అయితే ఈరోజు కొద్దిగా వాటర్ ఫ్లోటింగ్ అయితే తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. నిన్నటికి ఇవాటికి చాలా తేడా ఉంది. నిన్ననైతే అసలు ఇళ్లలోకి వెళ్ళి బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇళ్లపై ఉన్నటువంటి బిల్డింగ్లపై స్లాబ్లపై ఒక్కొక్కరు దాక్కున్నటువంటి సందర్భం కనబడుతుంది. వారికి కావాల్సినటువంటి అంశంలో పూర్తిగా తీసుకొచ్చారు. వారికి అయితే సహాయక చర్యలు చేపట్టారు. ప్రధానంగా వరంగల్ గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ బృందాలతో వారికి సంబంధించినటువంటి వారిని అందరినీ సేఫ్ జోన్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అయితే తీసుకొచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 12:30 హెలిప్యాడ్ ద్వారా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజ్భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు సీఎం రేవంత్. అక్కడి నుంచి 1:15 ఎక్కడైతే హన్మకొండకు చేరుకుంటారు. అక్కడ హన్మకొండకు చేరుకున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ప్రధానంగా ఏరియల్ సర్వే రోడ్ అంటే జరిగినటువంటి హుస్నాబాదు, హనంకొండ, వరంగల్ ఈ 3 ప్రాంతాలకైతే సందర్శించేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అయితే 1:45 ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ హెలిప్యాడ్ ద్వారా అక్కడ దిగిన ఆ తర్వాత రోడ్డు మార్గాన ఫ్లోడ్ ఎఫెక్టెడ్ ఉన్నటువంటి ఏరియాస్ ఏదైందో రంగంపేట, సమ్మయ్య నగరు, అదేవిధంగా పోతన్ నగరు, హన్మకొండకు సంబంధించినటువంటి ఆ స్లమ్ ఏరియాలను ముఖ్యంగా ఎక్కువ దిగువ ప్రాంతాల్లో అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాలను అయితే ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత రిజర్వ్ అవుతారు. ఆ తర్వాత 3 గంటలకు ప్రాంతంలో ఐడిఓసి హనుమకొండ ఆఫీస్కు చేరుకుంటారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఐడిఓసిటో అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత నేరుగా హెలిప్యాడ్ ద్వారా మళ్ళీ హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా చూసుకుంటే అధికార యంత్రాంగం అదేవిధంగా సిపి సన్ప్రీత్ సింగ్తో పాటు జిల్లా కలెక్టర్లు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టినటువంటి అంశాలను అదేవిధంగా రోడ్ ద్వారా అంటే ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల లిస్టు, వారికి సంబంధించినటువంటి ఎంతవరకు ఎంత డ్యామేజ్ అయింది, దాంతోపాటు పంట నష్టం పైన కూడా అధికారులకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి సమగ్ర రిపోర్ట్ను సేకరించుకుంటున్నారు. మధ్యాహ్నం కల్లా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్కు చేరుకోబోతున్నారు. వరంగల్ ట్రై సిటీతో పాటు హన్మకొండ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ముల్కనూరుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. ఆ తర్వాత అధికారులతో చర్చలు జరిపి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే పూర్తి రిపోర్ట్ను సేకరించిన తర్వాత నష్టపరిహారంకు సంబంధించినటువంటి అంశంలో దానికి సంబంధించినటువంటి జనాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ కూడా మళ్ళీ హైదరాబాద్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దానికి అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరద ప్రభావంతో ముంతాజ్ తుఫాన్ ప్రభావంతో
వరంగల్ అయితే అల్లోకల్లోలమైంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అది వార్తల్లో వచ్చినటువంటి మాధ్యమాల ద్వారా కానీ రిపోర్ట్ తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం స్వయంగా ఏరియల్ సర్వే ద్వారా ఇక్కడికి చేరుకునే విధంగానైతే పర్యవేక్షించే విధంగా అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.